తెలంగాణ రాజకీయాల్లో కొద్ది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులతో పాటు మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహంతో ముందుకెళ్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వృధా పోకుండా ఉండేందుకు ఇవాళ మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 5 సీట్లకు 6 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీఆర్ఎస్కు చెందిన నలుగురితో పాటు మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థి గెలవాలంటే 105 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే టీఆర్ఎస్కు సభలో 90 మంది, ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలున్నారు. అంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్లో చేరేందుకు 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రెడీగా ఉన్నారు. అయితే వీరి నిర్ణయం ఏంటన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మరోవైపు రెండవ ప్రాధాన్యత ఓటే కీలకం కానుంది. కాబట్టి అభ్యర్థి విజయానికి ప్రతి ఓటును కేసీఆర్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. 5వ అభ్యర్థి గెలవాలంటే 2-3 ఓట్లే చాలా కీలకం కాబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సరిగ్గా ఓటు వేసేలా ట్రైనింగ్ ఇవ్వాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికి ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం పంపారు. ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే విషయంపై అధినేత ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను 5 టీములుగా విభజించి వారంతా కేటాయించిన అభ్యర్థికే ఓట్లు వేసేలా మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు అధికార పార్టీ నాయకులు. 5కు 5 సీట్లు టీఆర్ఎస్కి దక్కే అవకాశం ఉన్నా తప్పులు జరగకుండా బయటపడాలని భావిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. లెక్క ప్రకారం ఉన్న ఎమ్మెల్యేలంతా ఖచ్చితంగా వారి ఓటును సరిగ్గా వినియోగించుకుంటే 5కు 5 ఎమ్మెల్సీ సీట్లు సాధించడం చాలా ఈజీ అన్నది అధికార పార్టీ నాయకుల లెక్క. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. తమ అభ్యర్థులతో పాటు మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థిని గెలిపించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే మాక్ పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? సీఎం కేసీఆర్ కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ చక్రి. 11:30కు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం కాబోతుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా మాక్ అంటే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నిన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా శాసనసభాపక్ష సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మొదటగా మాక్ పోలింగ్ అంశానికి సంబంధించి 5 అభ్యర్థులను మిత్రపక్షంతో కలిపి 5 అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కూడా కొంతమంది మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేయాలన్న అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్స్తోన తెలంగాణ భవన్లో వారికి బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మాక్ పోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరెవరు ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే 5 గ్రూపులుగా ఎమ్మెల్యేలంతా కూడా విభజించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారందరూ ఎవరెవరికి ఓటు వేయాలి, ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అంశానికి సంబంధించి నిపుణులతో ప్రధానంగా బ్రీఫింగ్ ఇస్తారు. ఆ తర్వాత 2 సార్లు ఉదయం తర్వాత మధ్యాహ్నం 2 సార్లు కూడా మాక్ పోలింగ్ నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా ఎటువంటి తప్పులు లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5కు 5 స్థానాలు కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నెల 19న కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిజామాబాద్ నుంచి ప్రారంభించబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వారు విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు, అదేవిధంగా మా మిత్రపక్షమైన ఎంఐ అభ్యర్థి కూడా గెలుస్తారన్న ధీమా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సాఫీగా రేపు ఎన్నిక జరగడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఓటు విషయంలో ఎటువంటి తప్పులు జరగకుండా జరిగేందుకు వీలుగా ఇవాళ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం